తమిళనాడు గవర్నర్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుకూలంగా పనిచేయాల్సిన వ్యక్తి. అయితే తమిళనాడు గవర్నర్ నిజంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి అక్కడ తమిళనాడులో ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన సమయంలో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఒక హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక ఎలక్షన్ జరిగిన తర్వాత ఒక రాష్ట్రంలో ఏదైతే పార్టీ అత్యధిక మెజారిటీ కలిగి ఉంటుందో ఆ పార్టీని తానే స్వయంగా పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పాల్సిన గవర్నర్ ఎవరైతే ఎక్కువ సీట్లు సంపాదించుకున్న విజయ్ గారు ఉన్నారో ఆయన డైరెక్ట్గా వెళ్ళి నాకు ఇంత సపోర్ట్ ఉంది, నేను అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి అని చాలా వినమ్రంగా అడిగినా కూడా గవర్నర్ దాన్ని తోసిపుచ్చి 118 ఎమ్మెల్యేలతో ఉన్న ఒక రిక్వెస్ట్ లెటర్ను నా దగ్గరకు తీసుకుని వస్తే అప్పుడే ప్రమాణ స్వీకారానికి నేను అనుమతిస్తానంటూ కూడా చెప్పడం నిజంగా ప్రజాస్వామ్య విలువలను ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో తొక్కినట్లుగా కూడా విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు మైనారిటీలో నడవడం జరిగింది. వాళ్ళు అసెంబ్లీలో లేదంటే పార్లమెంట్లో తమ బలాన్ని నిరూపించుకోవడానికి అవకాశాన్ని కూడా అప్పటి గవర్నర్ అండ్ రాష్ట్రపతి కూడా కల్పించడం జరిగింది. అయితే ఈ గవర్నర్ తమిళనాడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక లైన్ను గీసుకుని ఆ లైన్లోనే ఉంటానంటున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటంటే ప్రజల మద్దతుతో ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఒక పార్టీ అత్యధిక సీట్లను గెలుచుకుంటే ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ తానే ముందుకు రావాలి. ఇక్కడ చూస్తే పరిస్థితి దానికి తద్విరుద్ధంగా ఉంది. ఒక హిడెన్ ఎజెండాతో ఎవరో చెబితే చేస్తున్నట్లుగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వేరే వాళ్లకు అవకాశాలు వచ్చే విధంగా ఈ సమయాన్ని కూడా ప్రొలాంగ్ చేస్తూ వేరే వాళ్ళు దాన్ని అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా కూడా గవర్నర్ నడవడిక చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా గతంలో 2018లో కర్ణాటకలో యడ్యూరప్ప కర్ణాటకలో కాంగ్రెస్కు కానీ జేడీఎస్కు కానీ బీజేపీకి కానీ స్పష్టమైన మెజారిటీ 124 రాకపోయేసరికి 104 సీట్లు అత్యధిక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీకు అప్పటి కర్ణాటక గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతించడం జరిగింది. అయితే అది ఫ్లోర్ టెస్ట్ తన ఫ్లోర్లో తన బలాన్ని అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునే దిశగా యడ్యూరప్పకు సంఖ్యాబలం లేకపోవడంతో తర్వాత ఆయన రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఆ విధంగా కనీసం అవకాశమైనా ఇస్తే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడానికి కొంత సమయం దొరుకుతుంది. కాబట్టి మిగతా పార్టీల మద్దతుతో డెఫినెట్గా అక్కడ తన బలాన్ని నిరూపించుకునే అవకాశమైనా దొరుకుతుంది. అంతేకాకుండా 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు గవర్నమెంట్ కూడా మైనారిటీలో నడిచింది. అంటే ఇక్కడ ఏదైనా ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ సహకరించలే కానీ ఇంకా వేరే వాళ్ళకు అవకాశాలు వచ్చే విధంగా గవర్నర్ ప్రవర్తన ఉండరాదంటూ కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. కపిల్ సిబల్ లాంటి వాళ్ళు అయితేనేమి, ప్రకాష్ రాజ్ గారు అయితేనేమి, కమల్ హాసన్ అయితేనేమి, ఇలా చాలామంది చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా ఈ గవర్నర్ తీరుపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక అత్యధిక సీట్లు సంపాదించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించకపోవడం అనేది నిజంగా గవర్నర్ చేస్తున్న అతిపెద్ద తప్పు అంటూ కూడా కపిల్ సిబల్ ఆరోపించడం జరిగింది. రాహుల్ గాంధీ ఆరోపించడం జరిగింది. చాలామంది కూడా ఈ గవర్నర్ నడవడిక పైన చాలా తీవ్రస్థాయిలో కూడా విమర్శలు చేయడం జరిగింది. ఈ గవర్నర్ బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నట్లుగా కూడా ఆరోపించడం జరిగింది. చాలాసార్లు గవర్నర్ యొక్క పాత్ర పైన రాష్ట్రాల్లో చాలాసార్లు విమర్శలు రావడం జరిగింది. ప్రభుత్వ ఏజెంట్గా కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వ ఏజెంట్గా కూడా గవర్నర్లు పనిచేస్తూ ఉన్నారు. ఈ గవర్నర్ వ్యవస్థను తొలగించాలంటూ కూడా అనేక కమిషన్లు సిఫార్సు చేయడం జరిగింది. అయితే గవర్నర్ పదవి అనేది కొన్ని సందర్భాల్లో చాలా హుందాగా ఉంటే చాలా సందర్భాల్లో గవర్నర్ పాత్ర అనేది చాలా వివాదాస్పదంగా కూడా మారుతూ ఉంది. అయితే ఇప్పటికైనా విజయ్ గారిని ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతించి ఆయన అసెంబ్లీలో బలాన్ని చూపించాలని చెప్పాలే కానీ గవర్నర్లో రాజ్భవన్లో తన బలాన్ని నిరూపించుకోవాలని చెప్పడం నిజంగా హాస్యాస్పదమని కూడా నేను చెప్తా ఉన్నాను.